seen you clearer than now. We're flying high. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ అందరికీ తెలుసు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ యూఎస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని. సో అందరం ఆఫీస్ అవర్స్లో ఆడుకుని మింగకుండా కష్టపడి పని చేద్దాం, యూఎస్ ప్రాజెక్ట్ని త్వరగా ఫినిష్ చేసేద్దాం. ఏమంటారు సార్ శాలరీస్ తక్కువ పడ్డాయి సార్. నీకు తెలుసు కదమ్మా, బయటంతా 60-40 నడుస్తుంది. ఓన్లీ 60% వస్తుంది మీకు శాలరీ. సార్ ప్లీజ్ సార్, ఈఎంఐలు కట్టుకోవాలి సార్. అదేంటి సార్ అలా అంటారు? గొడ్డు సాకరీ చేయించుకుంటారు, శాలరీలు మాత్రం సగం వేస్తారు. సి గణేష్, నీ కాపురం నువ్వే చేయాలి, కంపెనీ చేయదు. నీకు బాత్రూమ్ వస్తే నువ్వే వెళ్ళాలి, కంపెనీ వెళ్ళదు. నీది నువ్వే కడుక్కోవాలి, కంపెనీ కడగదు. అలాగే నీ ఇన్స్టాల్మెంట్స్ నువ్వే కట్టుకోవాలయ్యా, కంపెనీ కట్టదు. అదేంటి సార్? శాలరీ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ పని చేయండి, పట్టుకెళ్ళండి, ఓవర్ టైం చేయండి, ఒక ఎక్స్ట్రా 1000 రూపాయలు తీసుకెళ్ళండి, దాన్నే ఉంది, ఇద్దాం. సార్ ప్లీజ్ సార్. చూద్దామయ్యా, చూద్దాం. లెట్స్ డిస్కస్. ఓకే, ముందైతే పని చేయండి, మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి ముందు. లెట్స్ కమ్ టు ద పాయింట్. సార్ ఇంకో సగం కూడా ఇస్తే ఈఎంఐ కట్టుకోవాలి సార్, ప్లీజ్ సార్. రాదమ్మా, బయట సిచ్యువేషన్ చూసారు కదా ఎలా ఉన్నాయో. యూఎస్లో ఎన్ని జాబులు పోయినాయి తెలుసు కదా మీకు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 100% శాలరీ ఎలా అడుగుతారు మీరు? కంపెనీ పొజిషన్ చూసి 60-40కి చేయండి, లేకపోతే లేదు. లేదా చెప్పండి, ఆఫీస్లో బోర్డు పింక్ స్లిప్లు ఉన్నాయి, ఇచ్చేద్దాం. సార్ శాలరీ సార్, ప్లీజ్ సార్. ఆపండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రసాద్ సార్, వాట్ ఆర్ యూ డూయింగ్? సార్ చేపల పులుసు చేస్తున్నాను సార్. పులుసా? వావ్, చేపల పులుసా? నేను మొన్న ట్రై చేశాను ప్రసాద్, అస్సలు కుదరలేదు. కొంచెం రెసిపీ ఏంటో చెప్పవా? చాలా ఈజీ అబ్బా. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసేస్తావు. ఓకే. ఆయిల్లో వేసేసిన తర్వాత బాగా మగ్గిపోతాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తావు. అది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి లాస్ట్లో కొంచెం టమాటాలు, మామిడికాయ ముక్కలు ఉంటే మామిడికాయలు వేసేసుకోవచ్చు. తర్వాత చేపలు వేసేసి చింతపండు పులుసు వేసేసి మూత పెట్టేస్తావు. కాసేపు అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేస్తే ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి కదా, పులుపు ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత లాస్ట్లో మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి దించేస్తావు. అంతే, వెరీ సింపుల్. అంతేనా? వెరీ సింపుల్ అసలు. ఫస్ట్ ఆనియన్స్ కదా వెయ్యాలి. అవును. ప్రసాద్ సార్. ఆపుతావా పులుసులో గోలా? ఇలాంటి పెరుగు పచ్చడి రెసిపీలు ఏమైనా ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు టిక్టాక్లో పెట్టుకో, ఇక్కడ కాదు. మనం ఏమైనా యూట్యూబ్ వీడియో చేస్తున్నాం అనుకున్నావా? ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్, అవర్ క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ No sleep, no rest. Might crash, might wreck. But first I stretch and I'm ready to go. I wake up, flex, I'm down. ఓకే గాయస్, ఎనీ డౌట్స్? సార్ ఐ హ్యావ్ వన్ డౌట్ సార్. యా గిరీష్, వెరీ గుడ్, టెల్ మీ. సార్ చేపల పులుసులో కరివేపాకు వేయచ్చా సార్? నరాలు తెగేలా ప్రాజెక్ట్ గురించి ఇంత కష్టపడి చెప్తుంటే పులుసులో కరివేపాకు వెయ్యాలా లేదా అని అడుగుతున్నావా? గిరీష్ సార్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా యాజ్ ఇట్ ఈస్ చెప్పు. సార్. సార్ హలో, మీ వాయిస్ వినిపించట్లేదు సార్. హలో 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 సార్. గిరీష్, గిరీష్ సార్ వైఫై ప్రాబ్లం సార్. హలో సార్. గిరీష్, ఈ మాత్రం వినిపించవు. హలో ప్రసాద్ బావా, చెప్పరా. ఫేస్బుక్ చూసావేంటి? చూడలేరా. మన ఎండి లోకల్ ఎమ్మెల్యేకి 5 కోట్లు విరాళాలు ఇచ్చాడట. 5 కోట్ల? ఫోటో పెట్టాడు, చూడు ఒకసారి, ఫేస్బుక్లో ఉంది. ఒక నిమిషం బాబు. కాదురా, ఈ 5 కోట్లు ఆడెవడో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి విరాళం ఇచ్చే బదులు మనకు శాలరీ ఇస్తే అయిపోద్ది కదరా. అవును. అంటే మన పట్టకొట్టి ఎవడికో ఇవ్వాల్సినంత ఇదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు 5 కోట్లు ఆడికి ఉబ్బరగా రాలేదు కదా, మనం కష్టపడితే కదా ఆడికి వచ్చే లాభాలేవో. నిజమే. మనకు ముందు శాలరీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 5 కోట్లు ఆడికి ఇచ్చాడు, ఏటి ఉపయోగం బొక్క మనకి? 60% శాలరీ వేసాడు రా. ఈఎంఐ ఏమో దొబ్బుతాడు, ఈఎంఐ వచ్చి ఇంటి వాన్ రోజు చెక్కేస్తున్నాడు. ఏం చెప్తావు, ఇంకా ఫోన్ ఎత్తట్లేదు ఇంటి వాంటది. నిజమే. చెత్తనా కొడుకు, చెత్తనా కొడుకు, చెత్తనా. సర్లే బా, ఒక 2000 సరదారా. అరే నాకే డబ్బులు లేక 5 రూపాయలు భోజనం తింటున్నాను రా. రెండోసారి వెళ్ళినా కూడా ఇయ్యట్లేదు రాళ్ళు. సరే, ఇవెంత? 60 రూపాయలు. అవి 60. ఇవి అవి కూడా 60. వంకాయలు 60. ఎన్నిసార్లు అడుగుతావు? ఏమయ్యా, అన్ని 60 రూపీసేనా? 50 రూపీస్కి 100 రూపాయలకి అమ్మచ్చు కదా. 60 రూపాయలు బొక్కలోది. ఐ హేట్ 60 రూపీస్. 60. నువ్వే అమ్మకా.
ఏంటన్నా? ఏయ్ ఫైనాన్స్ కట్టలేవు. అన్నా కట్టే కదన్నా. ఎంత కట్టినావు? 3 నెలలకి 30,000 అయితే 18,000 కట్టినావు. మిగతా ఎవరు కడతారు? 60% కట్టాం ఆ? కదన్నా. మొత్తం కట్టి తీసుకెళ్ళు. మొత్తం కట్టు. అన్నా 60%. ఏయ్ చాలా మొత్తం కట్టి తీసుకెళ్ళు. అన్నా అరే చలాట్ మొత్తం కట్టి తీసుకెళ్ళు. ఏంటమ్మా? చెత్త ఆల్రెడీ వేస్తాను ఏయ్ నేనే ఓనర్ని. సార్. రెంట్ ఎప్పుడు ఇస్తావు? ఒక 6,000 ఏమంటారా? 6,000. అదేంటి సగం? అంటే 60% శాలరీ పడిందండి. 60% పడితే అంటే సగం తింటున్నావా? అంటే మరి రెంట్ ఎవరు కడతాడు? కడతాను సార్. ఎన్ని రోజులైంది రెంట్ కట్టి? రేపిస్తానండి. రేపు ఇదే టైంకి వస్తాను. రెంట్ ఇవ్వలేదనుకో వేకేట్ చేసాయి. సరే. అర్థమవుతుందా? ఓయ్ ఆ? వెళ్తూ టూలెట్ బోర్డు పెట్టేసాయి. హాయ్రా. హాయ్రా. ఈ లాక్డౌన్లో మనీ ఎలా అరేంజ్ చేస్తావురా? అప్స్టాక్స్ యూజ్ చేస్తున్నారా? అప్ స్టాక్సా? అప్స్టాక్స్ అదొక షేర్ ట్రేడింగ్ యాప్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రోకర్స్. అండ్ యూ నో వాట్, అప్స్టాక్స్లో 1 million డౌన్లోడ్స్, 10 lakh plus కస్టమర్స్ ఉన్నారు. అంతేకాకుండా 100+ ఇండికేటర్స్, లైఫ్ టైమ్ ఫ్రీ డెలివరీ ట్రేడ్స్, 20 rupees per order for intraday, F&O, కరెన్సీస్ అండ్ కమోడిటీస్. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలరా? అకౌంట్ ఓపెన్ చేయడానికి నీ పాన్ కార్డ్ డీటెయిల్స్, నీ బ్యాంక్ డీటెయిల్స్, బేసిక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ ప్లస్ 0 brokerage ట్రేడింగ్ ఫర్ 1 month ప్లస్ ఫ్రీ మనీ కంట్రోల్ సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year వర్త్ 1,999 rupees. అకౌంట్ ఓపెన్ చేయడానికి మనీ పే చేసే అవసరం లేదు. 1 year సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ వస్తారు. ప్రసాద్ ఏడి? సార్ ఐ డోంట్ నో సార్. తనే కదా ప్రాజెక్ట్లో మెయిన్. తన లేకుండా ఎలా కాన్ఫిడెన్స్? వాట్ హ్యాపెన్ టు హిమ్? గిరీష్? తెలి సార్. గణేష్? ఐ డోంట్ నో సార్. ప్రసాద్కి ఏమైంది? ఈజీ ఓకే? హెల్త్ బాగానే ఉందా? నాకు తెలియదు సార్. తెలీదా? జస్ట్ ఎ మినిట్. ఇంటి కాడ పిల్ల జల్ల ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాకుతుందో, ఇడిసి పెడితే నడిసి నేను పోతా సారు, నన్ను ఇడిసి పెడితే నడిసి నేను పోతా సార్. ఏమైంది? కాన్ఫరెన్స్ కాల్కి రాలేదు? సార్ సిస్టమ్ నా దగ్గర లేదు సార్. సిస్టమ్ లేదా? ఇచ్చాం కదా. అంటే మా ఇంటి ఓనర్ అంటే గడికి వచ్చి అడుగుతున్నాడని సిస్టమ్ అమ్మేశాను సార్. అమ్మేశావా? ఆఫీస్ సిస్టమ్ అమ్మేయడం ఏంటి ప్రసాద్? అంటే మీరు 60% శాలరీ ఇస్తే నన్ను ఏం చేయమంటారు సార్? ఈఎంఐలు కట్టాలి. మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం దీని గురించి. సార్ సారీ సార్, 2 daysలో మళ్ళీ సిస్టమ్ తెచ్చుకుంటాను సార్. ఓకే గాయస్, మీరు వర్క్ కంటిన్యూ చేయండి. ఐ విల్ జాయిన్. ప్రసాద్ సార్, క్లయింట్కి నీ నెంబర్ ఫార్వర్డ్ చేశాను. ప్రాజెక్ట్ గురించి ఏదో మాట్లాడాలంట. మాట్లాడా? కట్ చేస్తాను సార్, కాలు కొంచెం బిజీగా ఉన్నాను. ఏ ఆ టైంలో లూడో ఆడుతున్నాను సార్ నేను, మధ్యలో డిస్టర్బెన్స్ అని. నా లూడోలో అది అది క్లయింట్ అనుకున్నావా, కరేపాకు అమ్ముకునేవాడు అనుకున్నావా? అయినా ప్రాజెక్ట్ గురించి సీరియస్నెస్ లేకపోతే ఎలా ప్రసాద్? సార్ మీరు ఇచ్చే 60% శాలరీకి ఈ వర్క్ చేయడం చాలా ఎక్కువ సార్. దిస్ ఈజ్ ఇంటాలరబుల్ ప్రసాద్. ఎస్ సార్. నీకు ఇష్టం లేకపోతే పని మాని, అంతేగాని సగం సగం పని చేస్తా అంటే అవ్వదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు చెప్తున్నా. సార్ మీకు కూడా సీరియస్గా చెప్తున్నాను, ఇంకోసారి లూడో ఆడినప్పుడు క్లయింట్కి ఫోన్ చేయొద్దని చెప్పండి. రేటింగ్ కోసం వస్తావు కదా, విల్ డిస్కస్ దేర్. ఓకే ఓకే. నా లూడోలోది. ఏంటి ఎవరు లాగిన్ అవ్వలేదు ఇంకా? ఏహే, ఇదొకటి ఎప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది.
హలో సార్. హలో జాను, ఏమైంది వాళ్ళు ఎవరు లాగిన్ అవ్వలేదు? అది సార్ అంటే అందరినీ కాన్ఫరెన్స్లో పెట్టు, వర్క్ లేట్ అయిపోతుంది. ఓకే సార్. అక్క ఎవడే అత్తగాడు, చెల్లి నీ మనసును ఆ జాను చెప్పు. గిరీష్ సార్ లైన్లో ఉన్నారు. ఎవరా? సార్ సారీ సార్, సారీ సార్. సార్ ఎవరు నువ్వు? ఓ, సిస్టమ్ రిపేర్కి వచ్చావా? అవును సార్. లోపల రా, లోపల రా. గుర్తుపట్టలేదు దరిద్రుడు. అక్కడ ఉంది చూడు. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం సార్. జాను, అందరూ వచ్చారా? ఎందుకు ఇంకా లాగిన్ అవ్వలేదు మీరు? సారీ సార్. అది బాగా హ్యాంగ్ అవుతుంది చూడు, ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేయి. అలాగే సార్. నమస్కారం. ఏమైంది గణేష్ గిరీష్ వీళ్ళెవరూ లాగిన్ అవ్వలేదు? ఏంటి రెస్పాన్సిబుల్గా ఉన్నారు మీరు? సార్ మా ఇంటి ఓనరు రెంట్ ఇవ్వకపోతే ఖాళీ చేసేమన్నాడు సార్. అందుకే సిస్టమ్ అమ్మేశాను సార్. సిస్టమ్ అమ్మేశారా? సారీ సార్. అమ్మేశారా? అమ్మేయడం ఏంటి? అదేమన్నా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా? ఆఫీస్ ప్రాపర్టీ అది. మిమ్మల్ని కాదు, ఆ ప్రసాద్ గారిని అనాలి. ఆడివల్ల మీరు అందరూ ఇలా తయారయ్యారు. మీరు దీనివల్ల లీగల్ యాక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు తెలిసే విషయం. ఐఎమ్ లేయింగ్ ఆఫ్ యూ గైస్. మీలాంటి టీంతో నేను వర్క్ చేయలేను. మీ అందరినీ మాస్ టర్మినేట్ చేస్తున్నాను నేను. సార్ అసలు మీరు 60% ఇస్తా అంటే మేము ఎలా బతుకుతాం సార్? ఎన్ని ఈఎంఐలు కట్టుకోవాలి సార్? హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్స్, అన్ని ఇంట్రెస్ట్లు పడిపోతున్నాయి సార్. 60% ఇస్తే మేము ఎలా బతుకుతాం సార్ అసలు? అరే, నాకు కూడా సాలరీ చాలట్లేదబ్బా. మీకెంత అయితే వస్తుందో నాకు అంతే వస్తుంది. నాకు అది 60% వస్తుంది. మీకన్నా ఎక్కువ రావట్లేదు కదా. అలా అని చెప్పి నేను సిస్టమ్ అమ్మేసుకున్నానా? అరే యూజ్లెస్ ఫెలోస్. ఈడేడి? నా సిస్టమ్ ఏది? హలో. అరే వెళ్ళిన పని ఏమైందిరా? బేసిక్గా నేను సిస్టమ్ దొబ్బేద్దామని వెళ్ళానే, కానీ ఆయనే సిస్టమ్ బాగు చేయడానికి వచ్చామని తీసుకొని చేతిలో పెట్టాడు. పని ఈజీగా అయిపోయింది. అవునా? అరే అమ్మేసిన దాంట్లో ఇద్దరం షేర్ చేసుకుందాం రా, ప్లీజ్ రా. చేరే వాళ్ళ అబ్బో అట్లాంటివేం లేవమ్మా. అరే నాకే బోళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. అరే నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అరే బండి ఈఎంఐ కట్టాలి, ఇంటి కట్టాలి, ఇంట్లో బియ్యం కూడా లేవు తెలుసా. నెక్స్ట్ టైం ఇలాంటి దొంగతనాలు చేస్తే షేర్ చేసుకుందామే. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. బాబడా